వెల్కమ్ టు టిఆర్9 టీవీ బులెటిన్. నేను కిరణ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమిత్ షాతో చంద్రబాబు భేటీ. పర్యావరణాన్ని రక్షించేందుకు సైకిల్ తొక్కాలన్న ఓయూ ప్రొఫెసర్ తిరుపతిరావు. బీఆర్ఎస్పీ కార్యదర్శి కాటం శివ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. గిరిజనేతరుల నుండి పోడు భూములను కాపాడాలని డిమాండ్. జూన్ 5న చలో మెదక్. లాలాగూడలో బస్తీ పోరు కార్యక్రమం. అంగరంగ వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. పోలవరంపై కేంద్రంతో పోరాడాలన్న చలసాని శ్రీనివాస్. ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో ఏపీకి చెందిన వారి వివరాలను వెల్లడించిన రైల్వే శాఖ. హైదరాబాద్ నుండి చంద్రబాబుతో కలిసి టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర ఢిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబుతో కలిసి టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, కంబంపాటి రామ్మోహన్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ సత్యనారాయణ కలిసి చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కేశినేని నాని, రామ్మోహన్, కనకమేడల, కుంభంపాటితో కలిసి అమిత్ షాతో భేటీ అవనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఏపీ రాజకీయాలపై మరియు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు పేర్కొన్నారు. వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా తార్నాక నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రొఫెసర్ తిరుపతిరావు జెండా ఊపి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి, టీసీ మెంబర్ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ సైకిల్ తొక్కడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సైకిల్ వాడడంపై ప్రజల్లో అవగాహన రావాలని పేర్కొన్నారు. అనంతరం ఈసీ మెంబర్ సంధ్యారాణి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం కోసం ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలన్నారు. సైకిల్ను తొక్కేందుకు పిల్లలను ప్రోత్సహించాలని ఆమె సూచించారు. ఆర్బీఎల్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగ్య, గంగాలక్ష్మి, కృష్ణమాచారి, భాస్కర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇది నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఇది ఇంటర్నేషనల్ బైసైకిల్ డే స్టార్ట్ చేశాము. ఐ వుడ్ లైక్ టు విష్ ఎవ్రీబడి హూ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ బైసైకిల్ డేలో అందరూ పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా సైకిల్స్ వాడడానికి. మోస్ట్లీ మై మెయిన్ ఎయిమ్ ఆఫ్ డూయింగ్ దిస్ బైసైకిల్ డే ఈస్ ఐ వాంట్ టు ఎంకరేజ్ పిల్లల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని. బికాస్ మోస్ట్ ఆఫ్ ద సైకిల్స్ ఆర్ జస్ట్ గెటింగ్ రస్టెడ్ ఇన్ ద బాల్కనీ. అందరు పిల్లలు సైకిల్ వాడాలా. అది ఇస్ అ వెరీ గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మళ్ళీ పిల్లలు కూడా చాలా మటుకి ఆడాలనుకున్నా కూడా ప్లేస్ లేదండి ఎక్కడ. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ రైట్ నౌ దిస్ జనరేషన్ కిడ్స్ ఆర్ ఫేసింగ్. అన్ని అపార్ట్మెంట్స్, ట్రాఫిక్, బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ పిల్లలు సైకిల్ తొక్కడం లేదు. సో నాట్ ఓన్లీ ఇన్ మై కాలనీ వీ హ్యావ్ సచ్ అ గుడ్ వాలంటీర్స్. అందరు వచ్చి ప్లస్ కాలనీ వాళ్ళు అందరు కోఆపరేట్ చేసి వీ క్లోజ్ ద రోడ్ ఫర్ 45 minutes. ఎవ్రీ కమ్యూనిటీ మెంబర్ హ్యాస్ కోఆపరేట్ విత్ అస్. ఆ రోడ్ క్లోజ్ చేసినా కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారు. దే ఆర్ ఎంకరేజింగ్ ద చిల్డ్రన్. సో ఈ నా మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్క కాలనీలో అందరు పేరెంట్స్ ముందుకు వచ్చి పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. ఇది మా కాలనీ కాదు, అందరు కాలనీస్లో పేరెంట్స్ ముందుకు వస్తున్న పిల్లలు చేయగలుగుతారు. బికాజ్ ఈ మధ్యలో పిల్లలు చాలామంది దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ బికాస్ దే ఆర్ సో యూస్ టు ద వీడియో గేమ్స్ అండ్ ఆల్. ఇది వాళ్ళ ఫాల్ట్ కదండి, మనం కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. దే నీడ్ ఎ ప్లేస్ టు డూ ఆల్ దట్. ఎక్కడైనా క్రికెట్ ఆడాలనుకున్నా కూడా అందరూ వాళ్ళని అంటారు ఇక్కడ ఆడొద్దు, ఇక్కడ ఆడొద్దు, మా కారుకి తగ్గుతుందని. వేర్ డు దిస్ చిల్డ్రన్ గో అండ్ ప్లే? That is what my main goal. So I have just started this in our community and we will be coming up with more like physical activities for the children. So I have a request all the parents from every community come together and do something for these children, because children needs right now is the physical exercise, physical fitness, physical activities. They can do only if the parents will come forward and they do this. Thank you, Andy. Nagarjuna Nagar Welfare Association today is organizing the International Bicycle Day. So we extend greetings to all the parents and children who have participated in this event. From April 3rd, 2018 onwards,
they have decided that they will organize this International Bicycle Day by the United Nations, and we are happy that a large number of children have come forward to participate in this. Main idea is to promote the bicycling, and secondly to promote health of the children and everybody. That is the idea, and also it is non-polluting and it should be encouraged, and that's why we have come forward. And Sandhya Garu, who belongs to our colony, she has come forward to organize this event, and she has coordinated, and RBL Bank has come forward to sponsor. We have got Jalandhar Reddy Garu with me here, General Secretary, who took the idea very nicely, and he said we should encourage. So rally has already started, and they'll come back in another half an hour, and we encourage everybody to participate, not only children. Entire colony will be encouraging elders and children to take up bicycling to promote their own health and also prevent the climate change and protect the environment. నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ ఇంటర్నేషనల్ బైసిక్లింగ్ డే శుభాకాంక్షలు. హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ వారి సలహాతోటి మేము దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. 5 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల వరకు అని అనుకున్నాము ముందు. దాంట్లో పార్టిసిపెంట్ తక్కువ మంది ఉండడం వలన పిల్లలతోటే ఈసారి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైం కూడా మంచిగా ఆర్గనైజ్ చేస్తాము దీన్ని. సో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇది సైక్లింగ్ అనేది నాట్ ఓన్లీ హెల్తే కాకుండా నాన్ పొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ లాగా కూడా ఉంటుంది. సో అందుకని సైక్లింగ్ని ప్రమోట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం మంత్రి హరీష్ రావు నిరంతరంగా శ్రమిస్తున్నారని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కాటం శివ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం మంత్రి హరీష్ రావు నిరంతరంగా శ్రమిస్తున్నారని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కాటం శివ అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కాటం శివ ఆధ్వర్యంలో ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు కాంపిటేటివ్ బుక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాటం శివ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కు అండగా ఉంటూ పార్టీ కోసం నిరంతరంగా శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి సీఎం కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని తెలిపారు. తన్నీరు హరీష్ రావు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు ఇలాగే సేవ చేయాలని కోరారు. ఈ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర నాయకులు సీను నాయక్, కుర్రం అలీ, గోపాల్ నాయక్, కాటం శ్రీధర్, రవీందర్ రాజు, గురు సురేష్, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. గిరిజనేతరులు పోడు భూములను అక్రమ మార్గంలో కాజేస్తున్నారని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షులు గడ్డం శ్రీరామ్ పేర్కొన్నారు. గిరిజనేతరులు పోడు భూములను అక్రమ మార్గంలో కాజేస్తున్నారని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షులు గడ్డం శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు గిరిజనేతర సంతానం ఎస్టీలుగా ఏజెన్సీలో చలామణి అవుతూ గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు అక్రమ పద్ధతుల్లో గిరిజన సర్టిఫికెట్లను పొందడం ద్వారా ఏజెన్సీలో భూమిపై అక్రమంగా హక్కును పొందుతున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకొని పొడు భూముల సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని గడ్డం శ్రీరామ్ కోరారు. ఓయూ విద్యార్థి జేఏసీ జనరల్గా మేము సమాజంలో ఎప్పుడు సమాజానికి ఏం నష్టం జరుగుతున్నటువంటి అంశం వచ్చినా సరే ఒక అవేర్నెస్ తీసుకొచ్చే పౌర సంఘంలాగా పనిచేసుకొస్తున్నాం మేము ఉద్యమం నాటి నుంచి నేటి వరకు. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మేము ఈరోజు చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి పోడు భూములపైన పట్టా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ పోడు భూములకు పట్టా ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి ప్రభుత్వం ముందు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని వివరించడంలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. నిజానికి పోడు భూమికి సంబంధించినటువంటి పట్టా ఇవ్వడం అనేది 2006లో మనకి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన చట్టాన్ని అనుసరించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాల ద్వారా పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కొన్ని పట్టాలు ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టాలు ఇవ్వాలనుకుంటుంది. అందులో భద్రాద్రి కొత్తగూడెనికి సంబంధించినటువంటి పోడు భూముల విషయంలో ఫస్ట్ అక్కడ గిరిజనేతరులు భూమిని పొందేందుకు గాను కొందరు గిరిజన స్త్రీలను చేసుకొని వాళ్ళ సంతానానికి అన్నోళ్ళు ఉన్నారు. ఆ సంతానం పేరు మీద కూడా పట్టాలు వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరైతే నాన్ ట్రైబుల్గా సర్టిఫికెట్లు పొందున్నారో వాళ్ళపైన జిల్లా స్థాయిలో ఫిర్యాదులు వచ్చి ఉన్నాయి. ఈ ఫిర్యాదుల పరిష్కారం కాకుండా భద్రాచలంలో పోడు భూమి పట్టాలు పంపిణీ చేయకూడదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓయూజేసీగా విజ్ఞప్తి చేస్తుంది.
ఎందుకు పోడు భూమి పట్టాలు ఇప్పుడు పంపిణీ చేయొద్దు అంటున్నామంటే అనేక మంది గిరిజనేతరులు గిరిజనులుగా సర్టిఫికేట్ తీసుకున్నారు. నిజానికి ఎఫ్ఆర్ఓ చట్టం ప్రకారం ఏంటంటే గిరిజనేతరుడు ఎవరైనా సరే వారి ఫోర్ ఫాదర్స్ అక్కడ జీవించున్నట్లయితే వారికి కూడా పట్టా ఇవ్వమని చెప్పి ఆ యాక్ట్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు గిరిజనేతరులు ఎవరికి అక్కడ పట్టాలు ఇవ్వట్లేదు. పోనీ గిరిజనేతలకు ఇవ్వట్లేదు, గిరిజనులకే ఇస్తున్నారు సంతోషంగా అనుకుంటే గిరిజనుల ముసుగులో నాన్ ట్రైబ్స్ గిరిజనుల సర్టిఫికేట్ తీసుకొని ఉన్నారు. వాళ్ళ మీద అనేక రకాల ఫిర్యాదులు జిల్లా కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న సర్టిఫికేట్లని క్యాన్సిలేషన్ సమయంలో అది చేయకుండా అవి పూర్తి చేయకుండా ఇప్పుడు పట్టాలు కనుక పంపిణీ చేసినట్లయితే సుమారుగా 40% భూమి నాన్ ట్రైబులు దొంగ సర్టిఫికేట్లతో ట్రైబ్ సర్టిఫికేట్లు తీసుకుని వచ్చిన వారి పరమవుతుంది ఈ 40% భూమి. కాబట్టి ఈ 40% భూమిని నాన్ ట్రైబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైబ్ పేర్లతో వచ్చి ఈరోజు సర్టిఫికేట్లు తీసుకొని భూమిని ఆక్యుపై చేస్తున్నారు. కాబట్టి ముందు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాటి క్యాన్సిలేషన్ కానీ వాటి విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టాలని ఇవ్వాలి. అప్పటి వరకు ఇవ్వకూడదు అనేది ఓఏజేసీగా విజ్ఞప్తి చేస్తూ పోడు భూముల విషయంలో ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే పోడు భూములు గిరిజనేతరులకు అన్యక్రాంతం అయితే గిరిజనేతరులకు గిరిజనులకు వెళ్ళిపోతే 2005 తర్వాత నరికినటువంటి భూమికి కూడా పట్టాలు ఇచ్చినట్లయితే ఇక్కడ ఒక రకమైన ప్రమాదం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే అటవీ ఆధారంగా బతికే గిరిజనులకి అటవీ లేకుండా పోయినప్పుడు ఏజెన్సీ అనేదాన్ని ఎత్తేస్తాం. ఏజెన్సీ అనేది లేనప్పుడు గిరిజన చట్టాలను ఎత్తేస్తాం. గిరిజన చట్టాలను ఎత్తేసినప్పుడు ఆ ప్రాంతంలో భూమి మొత్తం కూడా ఇప్పుడు అన్నిలు గిరిజన సర్టిఫికెట్లు తీసుకొని భూమి పొందారు గిరిజనేతలు. ఆ తర్వాత ఏమవుతుందంటే గిరిజనేతలు నేరుగా భూమిని కొనుక్కుంటే మరింత ప్రమాదంలోకి చిక్కుకొని ఆ గిరిజన జాతి మొత్తం అంతరించే ప్రమాదం ఉంటుంది. అంటే నీకు ఏజెన్సీ పోద్ది, ఏజెన్సీ ఆధారంగా ఉన్నటువంటి చట్టాలు పీసెస్ చట్టాలు అన్నీ పోతాయి, ఏజెన్సీ యాక్ట్లు పోతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ నీ చేతిలోంచి భూమి పోయింది. భూమి పోయినప్పుడు నీకు మొత్తం సర్వనాశనం జరుగుతుంది. గిరిజనులు మళ్ళీ ఎక్కడో కనపడకుండా మారుమూలకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతలకి ఎవరైతే నాన్ ట్రైబల్ సర్టిఫికెట్లు పొంది ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి పట్టాలన్నింటిని నిలుపుదల చేసి ఆ విచారణ పూర్తయిన తర్వాత ఇవన్నీ చేస్తేనే గిరిజనులకు సరైన న్యాయం జరుగుద్ది. లేకపోతే గిరిజనులకు ఎప్పటికీ కూడా అన్యాయమే జరుగుతుంది. దుబ్బాక పట్టణ కేంద్రంలో పెద్దమ్మ దేవాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో పెద్దమ్మ దేవాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ సభ అట్టహాసంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దమ్మిగారి కనకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ శాసనసభ సభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి ముదిరాజుల అవసరాలను గుర్తించి మెదక్ పట్టణంలోని 1 ఎకరా 20 గుంటల స్థలమును కేటాయించినందుకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి భూమి పూజా కార్యక్రమం జూన్ 5వ తేదీన మెదక్ పట్టణంలో జరగనున్నదని, కావున ఇట్టి కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం నుండి ముదిరాజులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ముదిరాజ్ మహాసభ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకుడు బొక్క శ్రీనివాస్, దుబ్బాక నియోజకవర్గం యూత్ కన్వీనర్ చుక్క ఆంజనేయులు, కీసరి రాములు, తోట్ల మల్లేశం మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు. ముందుగా తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు దుబ్బాక కేంద్రంలోని కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆంజనేయులు మరియు తోట్ల మల్లేశ్ అన్న, ఈ కార్యక్రమం ఏమనగా చలో మెదక్లో ఎకరం 20 గుంటల జాగా శాసన మండలి సభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి గారు ముదిరాజులకు అడగగానే ఎకరం 20 గుంటలు జాగా ఇవ్వడం జరిగింది. ఆ భూమి పూజ కార్యక్రమానికి ముదిరాజ్ బంధువులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తన్నీరు హరీష్ రావు గారు మరియు డాక్టర్ బండ ప్రకాష్ గారు మరియు పిట్టల రవీందర్ గారు మరియు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ముదిరాజు బంధువులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అడగగానే బండప్రకాష్ అన్న ఆ భూమికి 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ముదిరాజుల ఆత్మగౌరవం భవనానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నాను. నా పేరు
దమ్యారి కనకయ్య, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. బస్తీపోరు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని టీపీసీసీ కార్యదర్శి ఆదం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. బస్తీపోరు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని టీపీసీసీ కార్యదర్శి ఆదం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లాలాగూడలో బస్తీపోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆదం సంతోష్ మాట్లాడుతూ ప్రజలు నియోజకవర్గ సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇక్కడ 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 500 ఇల్లు కూడా నిర్మాణం చేయలేదని విమర్శించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఒక బస్తీపోరు కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. మరి ఇది మూడోసారి మరి మళ్ళీ 5 నెలల పాటుగా ఈ యొక్క బస్తీలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి మరి సికింద్రాబాద్ స్థానిక ఎమ్మెల్యే గారు ఏవైతే హామీలు ఇచ్చి ఇక్కడ ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు లబ్ధి పొందారో మరి హామీలు మిగిలిపోయాయి. అటువంటివన్నీ కూడా 17 అంశాలు ఈరోజు తీసుకొని ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో, ప్రతి అవ్వ, ప్రతి చెల్లె, ప్రతి తమ్ముడు, ప్రతి తాత, ప్రతి అందరి దగ్గర వెళ్ళి మరి 9 ఏళ్ల పాటుగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన హామీలు విఫలమైన ప్రజల వద్ద తీసుకెళ్లి వాళ్లకు రాబోయే ఎలక్షన్ లో మరి టీఆర్ఎస్ ని తిప్పి కొట్టే విధంగా ఈ యొక్క అసెంబ్లీ కాన్ఫరెన్స్ గా పని చేస్తామని నేను తెలియజేస్తూ ప్రజలందరినీ మరి ఏవైతే టీఆర్ఎస్ హామీలు వదిలేశాయో అవన్నీ కూడా సికింద్రాబాద్ లో 5 డివిజన్ల ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసుకెళ్లి మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి టీఆర్ఎస్ వదిలిపెట్టిన హామీలన్నీ కూడా నేను తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను. మరి ఈ హామీలన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేసి మరి మేనిఫెస్టోలో పెట్టి రాబోయే అన్ని పనులు కూడా 17 నిమిషాల్లో ఎల్ఈడి స్క్రీన్ మీద మీకు చూపించాను. అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్ లో మేనిఫెస్టోలో పెట్టి అన్ని కూడా సాల్వ్ చేస్తానని మరి ఇక్కడ మీ అందరికీ కూడా హామీస్తున్నా. 4 నెలల పాటుగా ఈ కార్యక్రమము సికింద్రాబాద్ లో జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. अपन पूरा एक परिवार है, परिवार के सर का बैठ के बात कर रहे हैं. आज एक बार आए, इलेक्शन का भी 6-7 महीने है, फिर भी अभी है यहाँ पर आए. क्यों आए? अपना जो भी प्रॉब्लम है, ये बट्टेबाज जो गवर्नमेंट है, ये जाने से पहले उनको गल्ला पकड़ के काम कराना है. अब तो हमको पूछ रहा है ना, अब 4 साल गए, 9 साल गए, अब 6 महीने अभी करते हैं नहीं करते, पूछ रहा है ना. ये तुम्हारा जो भी प्रॉब्लम है हम मालूम करने के लिए आए. संतोष भाई, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ బస్తీపోరు కార్యక్రమాన్ని గత 15 రోజుల పాటుగా ప్రతి డివిజన్లో కూడా మరి సికింద్రాబాద్లో 5 డివిజన్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మరి ఎలక్షన్ల అప్పుడు హామీలు ఇచ్చారు. హామీలు కేసీఆర్ గారు కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మరి అవన్నీ కూడా మరి 9 ఏళ్ల పాటుగా మరి హామీలు ఇచ్చి అవన్నీ కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోయాయి. కావున అందులోకెళ్ళి 17 అంశాలు మేము చాయిస్ చేసుకొని
ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో అందరినీ కూడా అవగాహన చేసి వాళ్ళొక్క ఈ కార్యక్రమంలో పూర్తిగా విఫలమయ్యారని నేను తెలియజేస్తున్నాను. ఏవైతే మేజర్ ప్రాబ్లమ్స్ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయో అవన్నీ కూడా మరి కలెక్ట్ చేసుకొని మరి వాళ్ళందరికీ కూడా పబ్లిక్కు తెలియజేసి మరి రాబోయే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మా యొక్క మేనిఫెస్టోలో అవి పెట్టి అవన్నీ కూడా మరి అమలు చేస్తామని నేను తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి మరి సికింద్రాబాద్లో ఈ యొక్క బస్తీపోరు కార్యక్రమానికి వేలాది మంది వందలాది మంది ప్రజలు అటెండ్ అవుతున్నారు. కావున చాలా ఇన్స్పిరేషన్తో మరి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపు మేము 4 నెలల పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. మరి సికింద్రాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా నిద్రపోను. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అమ్మవారికి బోనాలు చెల్లించి తమ కోరికలను తీర్చమని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు జరగబోయే వనభోజన కార్యక్రమాన్ని ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా సంతోషంగా పండుగ జరుపుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గుడి పూర్తి నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని ఆయన కోరుకున్నారు. అనంతరం డప్పుల కళాకారులు దుర్గమ్మ కథ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, మామిడాల నరసింహులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రేపు జరిగే వనభోజన కార్యక్రమాలు కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని, అదేవిధంగా ఈ ఆలయ పునర్నిర్మాణానికి గతంలో 2010లో మాజీ సర్పంచ్ పీరియడ్లో ఈ ఆలయాన్ని నిర్మాణం చేపట్టి ఉత్సవాలు జరపడం జరిగింది. ఇప్పుడు శ్రీప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళీ ఆలయ పునర్నిర్మాణానికి అనేక మంది దాతలు సహకరించారు. ఇంకా చేయాల్సినటువంటి వసతులు ఇక్కడ పూర్తి నిర్మాణం జరగాలి కాబట్టి ఇంకా దాతలు కూడా సహకరించి అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఈ ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు కొలనుపాక గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు 2010లో అప్పుడున్నటువంటి సర్పంచ్ మోత్కూరి ఐలయ్య గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేసి గత పెద్ద మనుషులు కూడా ఎంతో చక్కగా నిర్మాణం చేశారు. ఇప్పుడు ఈ పునర్నిర్మాణానికి కూడా ఇక్కడున్న గ్రామ సర్పంచ్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎంపీటీసీ ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న భక్తులందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు వనభోజనాల కార్యక్రమాలు కూడా ఇదే విధంగా మనం జరుపుకొని ఉత్సవాలను ముందుకు కలగాలని ప్రజలకు కోరుతా ఉన్నాం. గ్రామంలో దుర్గామాత అమ్మవారి కళ్యాణం చేయాలనేది గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు మరి అన్ని పార్టీల వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఒక 10-15 రోజుల నుంచి గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు బోనాలు చేసుకుంటూ మరి ఆ దేవతల కళ్యాణాలు చేసుకుంటూ ఎల్లమ్మ కళ్యాణము, మరి మాతమ్మ కళ్యాణము, పెద్దమ్మ కళ్యాణము, మరి గ్రామంలో ఉన్నటువంటి వైశమ్మలకు అన్ని దేవతలకు కూడా మరి కళ్యాణాలు చేసుకొని ఈరోజు దుర్గామాత బోనాల కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ బోనాలు గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు అందరూ కలిసి ఐక్యంగా ఈ అమ్మవారి దగ్గరికి బోనాలు తీసుకొచ్చి మరి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత నిశ్శబ్దంగా ఎక్కడ కూడా ఎలాంటి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం ప్రతిష్టాత్మకమైన కొలనుపాక గ్రామంలో 2010-11లో స్థాపించబడిన దుర్గామాత ఆలయాన్ని
నేడు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ అభివృద్ధిలోకి వెళ్తున్న ఈ దశలో గ్రామ ప్రజలు విరాళం ఇస్తున్న మా పెద్దలందరికీ దాతలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ దేవాలయం దుర్గామాత దేవాలయం ఈ రాష్ట్రంలోనే భిన్నంగా నడపబడుతున్న దేవాలయం. ఇక్కడ ఎలాంటి బలులు ఉండవు, మేకలు కోళ్ళు అట్లాంటివి ఏం కట్ చేయకుండా గుమ్మడికాయలతోటి సాంప్రదాయబద్ధంగా చేస్తున్న ఈ కార్యక్రమం విజయవాడ దుర్గామాత పద్ధతిలోనే మా గ్రామ దుర్గామాత ఉత్సవాలు జరగడం అనేది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాతలు ముందుకు వచ్చి మన దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఉత్సవాలకు సహకరించిన చిన్నలకు పెద్దలకు అన్ని రకాల నాయకులకు గ్రామ ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం. 3 రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా మారింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ హెల్ప్ లైన్ నెంబర్ 08662576 రాజమండ్రి హెల్ప్ లైన్ నెంబర్ 0883242051, రేణిగుంటలో హెల్ప్ లైన్ నెంబర్ 9949198414, తిరుపతి హెల్ప్ లైన్ నెంబర్ 7815915571, నెల్లూరు హెల్ప్ లైన్ నెంబర్ 0861234208, సామర్లకోట హెల్ప్ లైన్ నెంబర్ 7780741268, ఒంగోలు హెల్ప్ లైన్ నెంబర్ 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నెంబర్లను అందుబాటులోకి ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 040277888516 నెంబర్ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజనల హామీ సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజనల హామీ సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నది ఒక భయంకరమైన క్రీడ అని, ఇది మనకు జరుగుతున్న అన్యాయమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని గురించి టీడీపీ, వైఎస్ఆర్సీపీ మరియు జనసేన అధ్యక్షులు అందరూ కలిసి మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాటం చేయాలన్నారు. మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే భావితరాలకు భవిష్యత్తు బాగుంటుందని పిలుపునిచ్చారు. అంతర్గతంగా ఇక్కడ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నా సరే ఈ విషయంలో ఒక తాటిపై నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మనకు రావాల్సిన నిధులను మనం సాధించుకొని మన పోలవరం ప్రాజెక్టుని త్వరగా నిర్మించుకోవాలని ఈ విధంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్నేని నాగేంద్రనాథ్, రైతాంగ సమాఖ్య అధ్యక్షులు తాటికొండ నరసింహారావు, ప్రొఫెసర్ విశ్వనాథం, ప్రత్యేక హోదా విభజనల హామీల సాధనా సమితి తాటికొండ నరసింహారావు పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో ఏపీకి చెందిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. గురైన కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ లో మొత్తం 178 మంది ఆంధ్రప్రదేశ్కు చేరాల్సిన ప్రయాణికులు ఉన్నారు. 1AC లో 9 మంది, 11AC లో 17 మంది, 3A లో 114 మంది, స్లీపర్ క్లాస్ లో 38 మంది ప్రయాణికులు ప్రయాణించారు. విజయవాడలో దిగాల్సిన వారు 33 మంది ఉండగా ఏలూరులో దిగాల్సిన వారు 2, తాడేపల్లిగూడెంలో 1, రాజమహేంద్రవరంలో దిగాల్సిన వారు 12 మంది ఉన్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన ప్రయాణికుల ఫోన్ నెంబర్లు, ప్రయాణించిన కోచ్ బెర్తుల వివరాలను విజయవాడ స్టేషన్లోని హెల్ప్ లైన్ కేంద్రానికి అధికారులు పంపారు. ఒడిశా రైలు ప్రమాద నేపథ్యంలో విజయవాడ మీదుగా ఇవాళ రేపు నడిచే 21 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 11 రైళ్లను దారి మళ్లించారు. దీంతో వచ్చి వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. రైళ్ల రద్దు, దారి మళ్లింపులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్
డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234 9700971100.